వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సల్ ఆఫ్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా 10th యానివర్సరీ అనమాట. సో ఈ రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఏం చేస్తాం అన్నది ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను. సో మా పెళ్ళయి 10 years అయితే పూర్తవుతుందండి. సో మా యానివర్సరీ ఎలా జరుగుతుంది అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది, ఎందుకంటే ఈరోజు సాటర్డే కాబట్టి నేను ఏమి తిన్ను, అలాగే ఫుడ్ కూడా తీసుకోను. ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. కాకపోతే ఇంకా విరాజ్కి అయితే ఈరోజు సాటర్డే మార్నింగ్ స్కూల్ పెట్టేశారనమాట. ఇంకా అందుకే విరాజ్ లేకుండా ఎందుకని చెప్పేసి ఇంక ఈవినింగ్ అయితే గుడికి అయితే వెళ్ళి ఇంకా అక్కడ నుంచి బయటకు అయితే వెళ్తాం అనమాట. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది సాటర్డే వీడియో, అంటే మా యానివర్సరీ అనమాట. సో మాకు మ్యారేజ్ 10 years అయితే కంప్లీట్ అయిపోతుందండి. మాకు 2015లో అయితే మ్యారేజ్ అయితే అయ్యిందండి. సో ఇప్పటికి 10 years అయితే కంప్లీట్ అయిపోతున్నాయి. మా ఫస్ట్ యానివర్సరీకి అయితే ఇద్దరము కలిసి అయితే చేసుకోలేదండి, ఎందుకంటే మా హస్బెండ్ అప్పుడు దూరంగా ఉన్నారు. నేనైతే ఇంటికాడ ఉన్నాను కాబట్టి నేను ఒక్కదాన్నే చేసుకోవడానికి అయితే అయ్యింది. మా హస్బెండ్ తో ఆ మ్యారేజ్ డే చేసుకోవడానికి అయితే అవ్వలేదు అనమాట. సెకండ్ యానివర్సరీకి అయితే మళ్ళీ కలిసి చేసుకున్నామండి. మళ్ళీ థర్డ్ చేసుకోవడానికి అయితే అవ్వలేదన్నమాట. సో అలా కొన్ని కుదిరిని, కొన్ని కుదరలేదన్నమాట. సో ఇప్పుడైతే ఫైనల్ గా 10th యానివర్సరీ అయితే వచ్చేసిందండి. 10 years అయితే కంప్లీట్ అయిపోయింది మాకు మ్యారేజ్ అయ్యి. బాయ్ విరాజ్. ఇందులో మీకు మా పెళ్లి స్టోరీ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది ఫుల్ గా కదండి, ఏదో కొంచెం అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, ఫుల్ గా మీకు షేర్ చేస్తాను. హాయ్ అండి, ఇప్పుడైతే సేమ్ అయితే అవుతుంది కదా. ఈ లోపల నేను రెడీ అయిపోదాము, పూజ చేసుకోవాలి కదా మరి సాటర్డే. ఈ శారీ అయితే నేను ఈ రోజు కట్టుకుందాం అనుకుంటున్నాను. ఈ శారీ ఎక్కడ తీసుకున్నానంటే, యాక్చువల్లీ శారీ తీసుకుని 1 year అయితే పూర్తయిపోతుంది. ఎందుకంటే ఇది మా అమ్మ తీసుకున్న శారీ అనమాట. ఇది మా అమ్మ నాకు తీసిన శారీ, నాకు మా చెల్లికి తీసింది అనమాట. మా చెల్లి పాటికి ఒక 2-3 సార్లు కట్టేసి ఉంటుంది, కానీ నేను ఇప్పుడు వచ్చి అసలు కట్టలేదు. నేను కొత్త చీరలు ఉంటే మాత్రం అది గమ్మును కట్టనండి. కొత్త చీరనే కాదు, కొత్త డ్రెస్ ఉన్నా ఏదైనా ఒక మంచి అకేషన్ చూసుకుని అయితే కడతా ఉంటాను, ఊరికి కట్టను అనమాట. సో అలాగే ఇది అలా ఉండిపోయింది అనమాట. యాక్చువల్లీ నేను ఒక శారీ ఆర్డర్ చేసుకున్నాను, మా హస్బెండ్ శారీ ఆర్డర్ చేసుకోమన్నాడు. అయితే ఆర్డర్ చేసుకున్నాను, కానీ ఇంకా దాని మీద బ్లౌజ్ కుట్టించడానికి అవ్వలేదు. రెడీమేడ్ బ్లౌజ్ కూడా ఆర్డర్ చేశాను, కాకపోతే అది రాలేదనమాట. సో అందుకే ఇంకే తప్పకుండా ఇది తప్పనిసరి పరిస్థితుల్లో ఈ శారీ అయితే కట్టుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇదైతే గ్రీన్ కలర్ శారీ అండి, గ్రీన్ ఇంకా పింక్ కలర్ శారీ అనమాట. దీనికి కింద బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ అయితే వస్తుంది అనమాట, ఎలిఫెంట్స్ కూడా ఉంటాయి. సో శారీ అయితే ఇది, దీని బ్లౌజ్ వచ్చేసి ఇదైతే వచ్చింది. అయితే నేను చాలా సింపుల్గా బ్లౌజ్ అయితే కుట్టించుకుంటాను, అందులో హెవీగా ఏమీ కుట్టించుకోను అనమాట. సో ఫ్రంట్ వచ్చేసి సింపుల్గా ఈ విధంగా అయితే ఉంటుంది, బ్యాక్ అయితే రౌండ్ నెక్ అనమాట. కొంచెం డీప్గా పెట్టించాను. సో నేను పొడవుగా ఉంటాను కాబట్టి కొంచెం డీప్ నెక్ అయితే పెట్టించాను. అలాగే బుట్టల చేతులు, సో ఈ విధంగా. సో ఇదనమాట శారీ అయితే. ఇప్పుడు కట్టేసుకుంటానండి, సేమియా అవుతుంది కదా, సేమియా ఈ లోపల కట్టేసుకుంటే ఇంక మా హస్బెండ్ ఉన్నప్పుడు ఇంకా ఆయన చేత దీపావళి చేంజ్ చేస్తాను. సో నేను రెడీ అయిపోయి మళ్ళీ కనిపిస్తాను. హస్బెండ్ అయితే చిన్న ఏజ్ లోనే కోవిడ్ అయితే వెళ్ళారండి. 17-18 years ఉంటాయేమో అప్పుడు వెళ్ళినప్పటికి. అప్పుడే వెళ్ళారనమాట. ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేసుకుని వెళ్ళినట్టున్నారు. అయితే నేనైతే 10th అయితే చదువుతున్నానండి. ఇంకా నాకు 10th ఎగ్జామ్స్ అయితే పూర్తి అవ్వలేదన్నమాట. 10th ఎగ్జామ్స్ అవ్వకుండానే మా హస్బెండ్ కి పెళ్లి చూపులు అయితే చూస్తున్నారనమాట, అంటే పెళ్లి సంబంధాలు అయితే చూస్తా ఉన్నారు. అంటే మా ఊళ్ళో ఒకరు ఇలా ఒక అమ్మాయి ఉన్నది, ఇప్పుడు 10th చదువుతుంది, ఒకసారి చూడండి అని చెప్పేసి అన్నారనమాట. సో మా హస్బెండ్ అప్పుడే కోవిడ్ నుంచి అయితే వచ్చారు. ఇలాగ ఒక సంబంధం ఉంది జొన్నాల్లోని, ఒకసారి చూసొద్దామని చెప్పేసి మా హస్బెండ్ ఇంకా వాళ్ళ అక్క అయితే ఇద్దరు వచ్చారండి. అంటే మా అమ్మ ఇంటికాడ అయితే పెళ్లి చూపులు అయితే జరిగినాయి అనమాట. ఎందుకంటే ఇది ఎవరికి తెలీదు, మామూలుగా వస్తారు చూసి వెళ్ళిపోతారు కదా అన్న ఉద్దేశంతో అందరికి ఎందుకు చెప్పడం అని చెప్పేసి మా వాళ్ళగా వచ్చి దగ్గరోళ్ళే కదా అని చెప్పేసి మా అమ్మ ఇంటికాడ అయితే పెళ్లి చూపులు అయితే పెట్టుకున్నాం అనమాట. మా హస్బెండ్ వాళ్ళు నన్ను చూసుకోవడానికి ఎప్పుడు వచ్చారంటే 2014 లో అయితే వచ్చారు, November 27 అయితే వచ్చారనమాట. ఎందుకు అంత కరెక్ట్ గా చెప్తున్నానంటే ఆ రోజు మా హస్బెండ్ బర్త్డే అనమాట. సో ఆ రోజు అక్కడికి అయితే వచ్చారండి. గ్రీన్ కలర్ షర్ట్ ఇంకా బిస్కెట్ కలర్ ప్యాంట్ వేసుకుని అయితే వచ్చారనమాట.
ఇంక నేను ఏ డ్రెస్ వేసుకున్నానంటే నేను పరిగ్ని జాకెట్ అయితే వేసుకున్నానండి. మనకి మెచ్యూర్ అయినప్పుడు పరిగ్ని జాకెట్లు అయితే కుట్టిస్తారు కదా, సో అలాంటిది ఓని కూడా కాకుండా పరిగ్ని జాకెట్ అయితే వేసుకుని పెళ్లి చూపులు అయితే జరిగినాయి అనమాట. సో అలా సీక్రెట్ గా మా పెళ్లి చూపులు అయితే జరిగినాయండి. ఇంకా తర్వాత చాలా జరిగినాయి అనమాట. మీకు అది కావాలంటే మాత్రం కామెంట్ చేయండి, తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. సో అది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇంకా సేమియా అయితే కాసాను కదండి, ఇంకా అలాగే ముందు రోజు డ్రై ఫ్రూట్ లడ్డు కూడా చేశాను అనమాట. ఇంకా అవి దేవుడి దగ్గర పెట్టుకుని ఈ విధంగా దీపారాధన అయితే చేసుకున్నాము. ఈ రోజు సాటర్డే కాబట్టి పిండి దీపం అయితే పెట్టి పూజ అయితే చేసుకున్నామండి. పూజ అయితే అయిపోయింది అనమాట. ఇంకా మా హస్బెండ్ కి అయితే ఇంకా సేమియా అయితే వేసి ఇచ్చేస్తున్నాను. ఇంకా ఆయనకి డ్యూటీకి అయితే టైం అయిపోతుందంట, ఇంకా త్వరగా అయితే వేసి ఇచ్చేస్తున్నాను. సో విరాజ్ ఈ రోజు ఉంటాడేమో అనుకున్నాను. సో మార్నింగ్ టెంపుల్ కి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా కుదరలేదు అనమాట. ఇంక ఈవినింగ్ అయితే టెంపుల్ కి అయితే వెళ్తాము. మా హస్బెండ్ కి అయితే సేమియా వేసి ఇచ్చేస్తున్నాను. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. నువ్వు ఉపవాసం ఉండడం నేను ఉపవాసం చెప్పారు కదా. నువ్వు బాగున్నా కదా చెప్తాను కాదు. హ్యాపీ యానివర్సరీ. వినీట్రా ఒకసారి త్వరగా అందులో ఫోటో కట్ చేసుకుంటా చెప్పారు. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే పూజ అయితే అయిపోయింది. ఇంకా సేమియా అయితే చేశాను కదండి. సో సేమియా అయితే ఇచ్చేసాను అనమాట మా హస్బెండ్ కి. సో విన్ను రమ్మంటా చాలా తగ్గిపోతుంది. బాగుందా? పట్టుకో, నీకు ఇంకోటి ఇస్తానా. ఇక్కడ ఇక్కడ నుంచా లడ్డు ఎందుకంటే సరేనట్లా అది నువ్వు లాక్కో. ఎలా ఉంది డ్రై ఫ్రూట్స్ లడ్డు? తిను. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోతున్నారండి. పూజ అయితే అయిపోయింది కదా, ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను సేమియా చేశాను. సో ఇంకా సేమియా ఇచ్చేసాను. ఇంకా ఆయన అయితే డ్యూటీకి అయితే స్టార్ట్ అవుతున్నారు. ఇంకంతే. ఇంక తర్వాత అయితే నేను విరాజం తీసుకురావాలి, వంట చేయాలి, ఇవన్నీ ప్రిపేర్ చేయాలన్నమాట. ఎన్నో అయితే డాన్స్ చేస్తుంది. డాన్స్ విన్నుకి హెయిర్ కట్ అయితే చేశానండి. ఇదిగోండి హెయిర్ కట్ అయితే చేశాను. ఈ వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను తొందరలోనే. నేనే చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది అంటే. సో ఇదిగోండి ఇంట్లోనే చేశాను, చాలా బాగా వచ్చింది అనమాట. మీకు రాబోయే వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. సో ఇక్కడితో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇందులో ఎక్కువ డైరెక్ట్ మాట్లాడింది ఉంచేసాను అనమాట. ఇలా డైరెక్ట్ మాట్లాడింది ఉంచింది ఏంటంటే మనకి లెంత్ ఎక్కువ అవుతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. విన్ను సెలవు కదా, ఆడుకుంటా ఉన్నదనమాట. సో ఇప్పుడైతే విరాజు స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు అనమాట. వాడు పొద్దుట సేమియా అయితే తినలేదండి. ఇప్పుడైతే సేమియా అయితే ఇస్తున్నాను. ఇంకా బట్టలు కూడా తీయలేదు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. హాయ్. ఎక్కడికి స్కూల్కి స్కూల్కి తిన్. అది మనమనేదే ఇంకా నువ్వు మమ్మీకి డాడీకి హ్యాపీ యానివర్సరీ చెప్పవా? చెప్పేసా ఏం చెప్పలే, అసలు చెప్పలే. పొద్దున్నే చెప్పేసా నువ్వు పొద్దున్న చెప్పలే, నువ్వు సాయంత్రం చెప్తాను అన్నావు. రేవిన్న సింగ్లో పెట్టి హ్యాపీ యానివర్సరీ నేను తిన్నమ్మా, నువ్వు తిను. నేను తిన్ని రోజు ఉపవాసం. ఉపవాసం వద్దురా వీడు. ఒకసారి ఈరోజు నేను ఉపవాసం అమ్మా, తిన్ను. డాడీ కూడా పెడతారు అన్నాడు పొద్దుట. తిను అన్నాడు. వద్దు ఈరోజు నేను ఉపవాసం తిన్ను, సాయంత్రం 6 తర్వాత తింటాను అని చెప్పా. 6 తర్వాత ప్లీజ్ పొద్దున్న చేసుకో, సాయంత్రం 6 తర్వాత. నీకు కూడా కదా అన్నీ పెడితే నీకు పెట్టాలా? ప్లీజ్. అసలు ఊరుకోడని బాబు తినేదాకా పట్టుకొని తినేస్తాడు. అన్నీ ముద్దాడు. నీకు పెట్టాలా? 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 హాయ్ చెప్పు. బాయ్. సో ఇప్పుడైతే విరాజ్ వచ్చాడండి. వీళ్ళకి ఇంకా వీటికైతే సేమియా ఇచ్చేసాను. కాసేపు ఆగి ఇంకా లంచ్ కూడా పెట్టేసి పొడుగా పెట్టేస్తాను. సాయంత్రం టెంపుల్కి అయితే వెళ్తాం కదా, మళ్ళీ
నిద్ర వచ్చేస్తుందని బండి మీద గట్ట పడుకుంటా ఉంటారు. అందుకే ఇంకా లంచ్ పెట్టేసి పడుకోబెట్టేసి. రోజు సాటర్డే కదండి, నేను ఫుడ్ ఏమి తిన్నా అనమాట. అలాంటిది మా ఓడు తినమ్మా 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 అని అంటూనే ఉన్నాడు. ఈ మధ్యలో మమ్మీ డాడీ అని పిలుస్తూ మానేసి అమ్మ నాన్న అంటా పిలుస్తా ఉన్నాడు అనమాట. ఇంకా వాళ్ళకైతే లంచ్ అయితే పెట్టేశానండి. రోజు పప్పుచారు అయితే పెట్టాను అనమాట. ఇంకా లంచ్ పెట్టేసి పడుకోబెట్టేశాను. మా అమ్మాయి వాళ్ళ డాడీని కేక్ కావాలి, కేక్ కట్ చేద్దామని అన్నాడు. కేక్ ఎందుకు, ఇప్పుడు బయట కేక్లు అంత మంచి కాదంటున్నారు కదా అని చెప్పేసి ఇంక ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. దాని తగ్గట్టు ఏంటంటే ఒక 500 పెడితేనే కానీ కేక్ రావట్లేదు. అంత కాస్ట్ పెట్టి కొనడం ఎందుకు, ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఈజీగా ఇంట్లోనే చేసేసుకుంటున్నాను అనమాట. సో ఎగ్ కేక్ అయితే చేస్తున్నానండి. చాలా సింపుల్ గా చేసేస్తున్నాను, కాకపోతే చాలా బాగా వచ్చిందండి. ఈసారి క్రీమ్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే కొంతమందికి వీడియో అయితే షేర్ అవుతుంది. ఇక్కడైతే కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం అయితే ఇక్కడ 3 eggs అయితే తీసుకున్నాను. 3 eggs తీసుకుని నా దగ్గర బీటర్ అయితే ఉన్నదండి. ఇదేంటంటే నేను ఎప్పుడో మీషోలో తీసుకున్నాను అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. ఇంక దాంతో బీట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏమైందంటే కరెక్ట్గా బేక్ చేస్తున్నాను, కరెంట్ అయితే పోయిందనమాట. ఇంకా కాసేపు ఉంటే మాత్రం అది మొత్తం మిక్స్ అయిపోదును. ఇప్పుడైతే కరెంట్ అయితే పోయింది. సో ఈ లోపల నేను ఏం చేస్తానంటే ఇల్లంతా క్లీన్ చేసి చాలా చిరాకు చేస్తారనమాట పిల్లలు. సో ఇక వైర్ అందట్లేదని ఇక్కడ మంచం మీద పెట్టి అయితే బేక్ చేస్తున్నాను. సో మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకుని మళ్ళీ కరెంట్ వస్తే వచ్చింది కరెంట్ వచ్చిందండి. సో ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఈ సగం అయితే బేక్ అయింది, అంటే సగం అయితే అయ్యింది. మిగతా ప్రాసెస్ అయితే చేసేస్తాను. ఇక్కడ బేక్ అయింది అన్నాను. నేను ఏమో అక్కడ బేక్ చేయట్లేదండి, బీట్ చేస్తున్నాను అనమాట. సో ఇలా అయితే నుగర్ కింద అయితే వచ్చేసింది కదండి. దీంట్లో 1 కప్ అయితే నేను షుగర్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. మనకి ఎగ్స్ చూసారా ఎంత నుగరి కింద వచ్చేసిందో. సో ఇలా వస్తే ఏంటంటే మనకి చాలా ఫ్లఫీగా అయితే వస్తుందండి, స్పాంజీగా వస్తుంది అనమాట. సో ఇందులోనే ఒక 1/2 కప్ వచ్చేసి ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. నేను పెద్ద కప్ అయితే మెజర్మెంట్స్ కప్స్ ఉంటాయి కదండి, ఆ కప్స్ అయితే తీసుకున్నాను. అది ఫస్ట్ కప్ వచ్చేసి నేను పిండి అయితే తీసుకున్నాను అనమాట. దాని సెకండ్ కప్ వచ్చేసి షుగర్ పౌడర్ అయితే తీసుకున్నాను. ఆ సెకండ్ కప్ ఉంటుంది కదా, థర్డ్ కప్, దాంతో ఏంటంటే ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ మెజర్మెంట్స్ అయితే. ఇందులో అయితే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేసుకున్నాను. ఒక చిటికెడు బేకింగ్ సోడా అయితే వేసుకున్నానండి. ఎక్కువ బేకింగ్ సోడా వేసుకుంటే మనకి అంత బాగోదు అనమాట. సో కొంచెమే వేసుకోవాలి. అలాగే మైదా కూడా తీసుకున్నాను కదండి, మైదా 1 కప్ వేసుకుంటా కొంచెం వేసుకుంటే మిక్స్ చేసుకోవాలి. మనకి టైట్ అనిపిస్తే ఇలాగా మిల్క్ అయితే వేసుకుంటానండి. మిల్క్ అంత ఎంత అని ఏమి ఉండదు కానీ మనకి లూజ్ ని బట్టి వేసుకోవాలన్నమాట. టైట్ గా ఉంటే కొంచెం పాలు వేసుకుంటే మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకి లూజ్ చూసుకోవాలి. ఇలా అయితే సరిపోతుంది. ఇందులో 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడైతే నేను ఏ బౌల్ అయితే బేక్ చేద్దాం అనుకుంటున్నానో ఆ బౌల్ కి కొంచెం ఆయిల్ అప్లై చేసి మైదా పిండి కోట్ అయితే చేస్తాను అనమాట. సో నేను ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ బౌల్లో వేసేసుకుని ఇంకా ప్రీ హీట్ చేశాను కదా, ఇప్పుడైతే ఇందులో అయితే పెట్టేశాను. ఒక 30 మినిట్స్ మనం బేక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సిమ్ లో పెట్టుకుని బేక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఉడికిందా లేదన్నది ఇలా చెక్ చేసుకోవాలి. మనకి ఆ పుల్లకి ఏదైనా పట్టుకుంటే మాత్రం అది ఉడకలేనట్టు. సో మనకి ఏమీ అంటుకోకుండా వచ్చింది కాబట్టి స్టవ్ అయితే ఆఫ్ చేసాను. ఇప్పుడైతే క్రీమ్ అయితే చేస్తున్నానండి. విపింగ్ క్రీమ్ పౌడర్ అంటండి ఇది. సో ఈ బాక్స్ మీద మనకి ఎలా చేయాలన్నది ఆల్రెడీ రాసే ఉన్నది అనమాట. 100 ml కూల్ వాటర్ అయితే తీసుకోవాలంటండి, అంటే ఫ్రిడ్జ్ లో పెట్టిన వాటర్ అయితే తీసుకోవాలి. ఆ తర్వాత పౌడర్ అంతా అందులో మిక్స్ చేసేయాలంట. సో ఈ విధంగా మిక్స్ చేసుకుని మనం ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టమన్నారండి. 15 మినిట్స్ పెట్టిన తర్వాత ఇలాగ కొంచెం టైట్ గా అయితే అయింది అనమాట. దీన్ని ఇప్పుడు మనం ఈ విధంగా మొత్తం అంతా మిక్సర్ తో మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇదంతా మనకి ఒక క్రీమ్ లా అయితే వచ్చేస్తుంది అండి. మనకి ఈ పౌడరే కాకుండాని మనకి విపింగ్ క్రీమ్ అని ఉంటది కదండి, అదే బాగుంటది అనిపిస్తుంది నాకు. ఇది అంత ఏం బాగాలేదనమాట, ఎందుకంటే ఊరుకునే మెల్ట్ అయిపోతా ఉన్నది అనమాట. సో అంత బాగా అప్లై అవ్వలేదు అనిపించింది నాకైతేని. సో అలాగ ఒకసారి బీట్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్ లో అయితే ఒక 15 మినిట్స్ అయితే పెట్టమన్నారండి. సో అదైతే ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఈ లోపల కేక్ బేక్ అయిపోయి చల్లారిపోయింది కదా, అప్పుడు దీని అయితే డీమౌల్ అయితే చేస్తున్నానండి. ఎంత పఫీగా ఎంత స్పాంజీగా వచ్చిందంటే కేకు చాలా బాగున్నది అనమాట. ఇక మీకు నొక్కుతున్నాను చూడండి, మీకే అర్థమవుతుంది. మనకి బయట కేక్ పీసులు అయితే అమ్ముతారు కదండి, చిన్న పీసులు అయితే అమ్ముతారు కదా ప్లేన్. సో అలా వస్తుంది అనమాట. ఇదైతేని చాలా బాగున్నది ఈ విధంగాని. దాన్ని అయితే ఇప్పుడు హాఫ్ కింద అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే నేను ఇది కేక్ స్టాండ్ అనమాట. సో మనకి ఇలా తిప్పితే గిరగిర తిరుగుతూ ఉంటది అనమాట ఆ స్టాండ్. సో ఇప్పుడైతే క్రీమ్ అయితే తీయేసానండి. యాక్చువల్లీ ఇప్పుడు మన కేక్ హాఫ్ కట్ చేసాం కదా, దానిపైన షుగర్ వాటర్ అయితే వేయాలి. నేను మర్చిపోయి క్రీమ్
క్రీమ్ అయితే అప్లై చేసేస్తున్నాను. సో కొంచెం క్రీమ్ అన్నది పక్కకి గెండి షుగర్ వాటర్ వేసి తర్వాత క్రీమ్ అయితే అప్లై చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత ఇంకొక పీస్ అయితే ఉన్నది కదండి, దాని మీద కూడా మనం షుగర్ వాటర్ అయితే వేసుకోవాలి. షుగర్ వాటర్ వేసుకుని ముందుగా క్రీమ్ అప్లై చేసుకున్నాం కదా, దానిపైన అయితే ఇలా వేసి కవర్ చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు దీనిపైన మొత్తం క్రీమ్ అంతా వేసుకుని మొత్తం అంతా అప్లై చేసుకోవడమేనండి. నా దగ్గర కేక్ కి సంబంధించి అంత ఏమీ లేవన్నమాట. సో అనుకోకుండా చేశాను ఈ విధంగాని. పర్లేదు, అంత బాగాలేదని ఏం చెప్పను గానీ, అంటే పైన క్రీమ్ ఒకటి మెల్ట్ అయిపోతా ఉన్నది కానీ మిగతాదంతా టేస్ట్ మాత్రం చాలా బాగున్నది. నేను ఈ రోజు తినకపోయినా గానీ నెక్స్ట్ డే అన్నా తిన్నానండి, చాలా బాగున్నది అనమాట. అయితే నేను ఏం చేశానంటే మొత్తం అంతా ఇలా క్రీమ్ అయితే అప్లై చేశానండి. తర్వాత ఉత్తుగా ప్లేన్ గా ఉండవు ఎందుకని చెప్పేసి అదే కొంచెం క్రీమ్ లో నేను ఫుడ్ కలర్ అయితే మిక్స్ చేశానండి. ఫుడ్ కలర్ మిక్స్ చేసి ఇలా హ్యాపీ యానివర్సరీ అయితే రాస్తున్నారనమాట మా హస్బెండ్ అయితేని. సో పాల్ కవర్ అయితే ఉంటది కదండి, పాల్ కవర్ లోని ఈ విధంగా అయితే క్రీమ్ అయితే వేసేసి ఒక పక్కన చిన్న హోల్ అయితే పెట్టామన్నమాట. హోల్ పెట్టిన తర్వాత ఇలా అయితే రాస్తున్నారు. సో ఇలాగా హ్యాపీ యానివర్సరీ అని చెప్పేసి ఇంట్లోనే కేక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇప్పుడైతే కేక్ అయితే రెడీ అయిపోయింది. సో కేక్ అయితే రెడీ చేశాను కదా, సో ఫైనల్ లుక్ ఎలా వచ్చింది అన్నది చూపించలేదు కదండి, చూపిస్తాను. సో కేక్ అయితే ఇదిగోండి, ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది అనమాట. సో ఇక్కడైతే విండో స్మైలీ సింబల్ అయితే ఏమన్నది, అందుకే స్మైలీ సింబల్ అయితే వేసాము. సో మా యానివర్సరీకి మేము ప్రిపేర్ చేసుకున్న కేక్ అయితే ఇదనమాట. ఇప్పుడైతే కట్ చేసేద్దాము. కట్ చేసి బయటకి అయితే వెళ్తున్నాము. ఇటు పక్కకి ఇద్దరు అయితే కంగారు ఉన్నారండి కేక్ కట్ చేయడానికి అయితే. ఇప్పుడైతే త్వరగా కేక్ అయితే కట్ చేస్తాము. ఓకే రెడీ. హ్యాపీ బర్త్డే ప్రతిసారి చెప్తున్నాను ముక్కోదని సో మా సింపుల్ యానివర్సరీ కేక్ కటింగ్ అయితే ఇలా అయితే జరిగిందండి. సో ఇక్కడ మా హస్బెండ్ నాకు ఎడతానంటున్నారు, వద్దు ఎగ్ వేసారు కదా అని చెప్పేసి అంటా ఉన్నాను అనమాట. సో వాళ్ళకైతే భలే నచ్చేసిందండి. ఇంకా క్రీమ్ అయితే వేస్ట్ చేశాను కదా, యాక్చువల్లీ మా అమ్మాయి వాళ్ళ డాడీని అయితే అడిగింది అనమాట, ఇంకా బయట నుంచి తెచ్చుకోవడం ఎందుకని చెప్పేసి ఇంక ఇంట్లోనే ఇలా అయితే ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ టైము విప్పింగ్ క్రీమ్ అయితే ఉంటది కదండి, ఆ క్రీమ్ తెచ్చి అయితే వెయ్యాలన్నమాట. ఇది అంత ఏం బాగాలేదు. సో ఇలా అయితే జరిగిందండి మా యానివర్సరీ అయితేని. తర్వాత అయితే బయటకి అయితే వెళ్ళామన్నమాట, సిటీకి అయితే వెళ్ళామండి. ఇప్పుడు వచ్చి సిటీకి వెళ్ళలేదన్నమాట. సో అది ఎలా ఉన్నది ఏంటన్నది మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. సో ఇదండి రోజు వీడియో. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటన్నది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.